హలో గాయ్స్, నా పేరు విజయ్. ఈరోజు మనం ఎకోసిస్టమ్ క్లాస్ చూద్దాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మెయిన్ పాయింట్స్ ఒక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో మీకు టైం వేస్ట్ ఉండదు, చదవడానికి ఈజీగా ఉంటుంది. ఎకోసిస్టమ్, అసలు ఎకోసిస్టమ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అని ఇస్తారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అంటే ఏంటి అంటే ఎవరు అతను అంటే రామ్దేవ్ మిశ్రా పేరు. ఈ నేమ్ ఇంట్రడక్షన్ లో ఉంది. ఇంట్రడక్షన్ పార్ట్ ఇక్కడ చెప్పాను కాబట్టి జస్ట్ ఒక లైన్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని. ఫ్యూచర్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఇన్ ఇండియా అంటే రామ్దేవ్ మిశ్రా. సో ఇంకా లెసన్ లోకి వెళ్ళాం అనుకోండి. ఎకోసిస్టమ్ అంటే ఏంటి? డెఫినేషన్: an ecosystem can be visualized as a function unit of nature where living organisms interact among themselves and also with surrounding physical environment. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ యూనిట్ అంట. నేచర్ యొక్క ఫంక్షన్ యూనిట్ అని చెప్తున్నాడు. అది ఒకరితో ఒకటి పరస్పర సంబంధాలు ఉంటాయి. వాటి మధ్యలో కాకుండా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏ బయోటిక్ అంటే ఏం లేదు, న్యాచురల్ గాలి, భూమి అలా ఉంటాయి కదా, ఎయిర్, విండ్, వాటర్ అలాంటివి అనమాట ఏ బయోటిక్. ఫిజికల్ అంటే లివింగ్ థింగ్స్ మన లాంటి వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. రెండు దాంట్లోకి ఇంటరాక్షన్ చేసేది ఎకో సిస్టమ్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళిపోయాం అనుకోండి. ఈ పేరు అంత అవసరం లేదు. సో ఇందులో త్రీ 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 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టెరెస్ట్రియల్ ఒకటి, అక్వాటిక్ ఒకటి, మ్యాన్ మేడ్ ఎకో సిస్టమ్ అని మూడు ఉన్నాయి అనమాట. సో అసలు టెరెస్ట్రియల్ అంటే తెలిసిందే, ల్యాండ్ మైన్ ఉండేవన్నీ టెరెస్ట్రియల్. అక్వాటిక్ అంటే వాటర్ ఉండేవన్నీ అక్వాటిక్. మళ్ళీ మ్యాన్ మేడ్ అంటే మనుషులు చేసిండేవి ఏంటివి అని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం. ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్, డెజర్ట్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్. టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్స్ కి మూడు ఉన్నాయి: ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. పాండ్, లేక్, వెట్లాండ్స్, రివర్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్. ఇవి వాటర్ కి సంబంధించిన రిలేటెడ్ అనమాట. సో మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ కి ఎగ్జాంపుల్స్ రెండు, ఒకటి అక్వేరియం, ఇంకోటి క్రాప్. సో ఇప్పుడు క్రాప్ ఫీల్డ్ అనేది జెంటికల్ డైవర్సిటీ అనేది చాలా లీస్ట్ గా ఉంటుంది ఇందులో వెన్ కంపేరింగ్ టు అక్వేరియం. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పేజ్ లో ఇది తప్ప మీరు చదవాల్సింది ఏం లేదు. మిగతా చదివిన టైం వేస్తే. సో ఇక్కడ కింద ఉందిగా, ఇది కూడా అవసరం లేదు, వదిలేయండి. సో ఇలా కొట్టేశాను. మీరు చదవాల్సిన పేరు మాత్రం హైలైట్ చేశాను. సో నెక్స్ట్ పేజ్ వెళ్ళిపోదాం. ఎకో సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి మాట్లాడాలంటే దీంట్లో ఏది ఇంపార్టెంట్ అంటే సింపుల్ గా మనం చెప్పాల్సింది దీని గురించి. స్పీసియేషన్ అంటే ఏంటి, స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి గురించి మాట్లాడితే సరిపోతుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఒకసారి హైలైట్ చేసి పెడతా, మీకు ఆ పాయింట్ ఈజీ కనబడుతుంది. ఓకే, స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే మనకి ఇవేం అవసరం లేదు. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంటే ఐడెంటిఫికేషన్ అండ్ ఎన్యూమరేషన్ ఆఫ్ ప్లాంట్స్, అనిమల్ స్పీసీస్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్స్ గివ్స్ స్పీసీస్ కంపోజిషన్. సో ది డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఐడెంటిఫికేషన్ అండ్ ఎన్యూమరేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్ స్పీసీస్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ అని చెప్పి డాష్ పెడతాడు అనమాట. సో అలాంటి స్టేట్మెంట్స్ లా ఇచ్చే ఛాన్స్ ఉంది. అండర్లైన్ చేసి ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది చాలా సార్లు. సో ఇది ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చామంటే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్. అసలు వర్టికల్ అంటే ఏంటి అంటే ఏం లేదు, నిలువు కాకుండా ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ గీస్తే దీని వర్టికల్ అంటాం. సో వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆక్యుపైయింగ్ డిఫరెంట్ లెవెల్ ఈస్ కాల్డ్ స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి అంటే ఒక డిఫరెంట్ స్పీసీస్ ఒక్కొక్క లెవెల్లో, ఒక్కొక్క డిఫరెంట్ లెవెల్లో ఆక్యుపై అయ్యేదాన్ని స్ట్రాటిఫికేషన్ అంటారు. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు: గ్రాస్, హర్బ్స్, షర్బ్స్, ఫారెస్ట్. సో ఇక్కడ నేను కింద నుంచి చదువుతున్నా, పైనుంచి కాదు. ఒకసారి చెప్తా చూడండి. ఇలా కింద నుంచి పైకి చదువుతున్నా నేను. ఇక్కడ గ్రాస్, ఇక్కడ హర్బ్స్, షర్బ్స్, ఫారెస్ట్. సో నేను కింద నుంచి పైకి చదువుతాను, పైనుంచి కిందికి కాదు. ఎప్పుడు ఇలాగే వెళ్తుంది అనమాట, కింద నుంచి పైకి, కింద నుంచి పైకి సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే ఫారెస్ట్, గ్రాస్, డెజర్ట్స్. అక్వాటిక్ అంటే పాండ్, లేక్, వెట్లాండ్స్, రివర్స్. మ్యాన్ మేడ్ అంటే క్రాప్ ఫీల్డ్, అక్వాటిక్.
స్ట్రక్చర్‌కొచ్చామనుకోండి. బయాటిక్ అంటే ఏంటి? ఏబయాటిక్ అంటే ఏంటో తెలియదు. ఏబయాటిక్ అంటే లివింగ్, ఏబయాటిక్ అంటే లైట్, వాటర్ లాంటి. స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి అంటే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆక్యుపైయింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఈస్ కాల్డ్ స్ట్రాటిఫికేషన్. అండ్ మీకు స్పీషియేషన్ అంటే ఏంటో కూడా చెప్పాను. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్‌లో సెకండ్ పార్ట్. A pond is a shallow and simple self-sustainable water body that exhibits all basic components of an ecosystem. సో, ఇప్పుడు మనం ఇప్పుడు సీస్ చూస్తుంటాం. సీస్ చాలా పెద్దగుంటాయి. దాంట్లో ఎన్నెన్నో ఫిషెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో, అంత పెద్ద ఎకోసిస్టమ్‌ని అంటే వాటర్ అనేది ఇప్పుడు సీ అనేది ఒక ఎకోసిస్టమ్ అనుకోండి. ఇప్పుడు దాన్ని చెప్పనీకి చాలా టైం పడతదనమాట. సో, అది ఎందుకు అంత కాంప్లెక్స్ తీసుకోవడం? ఒక సింపుల్ దాంట్లోనే ఏమన్నా చూడొచ్చా అంటే, చూడొచ్చు. పాండ్ దాంట్లోనే చాలా చూడొచ్చనమాట. అంటే పైన మనం చెప్పుకున్న ఏబయాటిక్, క్లైమాటిక్ కండిషన్స్ అంటే సోలార్ ఇన్‌పుట్, సైకిల్స్ ఆఫ్ టెంపరేచర్, డే అండ్ లైట్ కండిషన్ అలాంటివన్నీ దాంట్లో ఉండాయన్నమాట. సో, ఇందులో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటో అంటే ఏ దానికి ఆటోటిప్స్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి? కన్స్యూమర్స్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి? డీకంపోజర్స్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతారు. ఆటోట్రోపిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫైటోప్లాంక్టన్, సమ్ ఆల్గే అండ్ సమ్ ఫ్లోటింగ్ అండ్ సబ్మెర్జ్డ్ అండ్ మార్జినల్ ప్లాంట్స్ అన్నమాట. సో, కన్స్యూమర్స్‌కొస్తే కన్స్యూమర్స్ అనేవి హెటెరోట్రోపిక్. ఆటోట్రోపిక్స్ ఏంటంటే సెల్ఫ్‌గా ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకునేవి. కన్స్యూమర్స్ ఏంటంటే దాని మీద తినేవన్నమాట. అంటే ఆటోట్రోప్స్ తినేవి హెటెరోట్రోప్స్. సో, ఇందులో ఎగ్జాంపుల్స్‌కి వచ్చామనుకోండి. జో ప్లాంక్టన్స్ ఫ్రీ స్విమ్మింగ్ అనమాట. ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బాటమ్ డ్వెల్లింగ్ అనేది. ఎందుకంటే డీకంపోజిషన్స్‌లో కూడా ఫంగై, బాక్టీరియా, ఫ్లాజిల్లాతో పాటి ఫ్రీ లివింగ్ కాదు జస్ట్ వెల్లింగ్ అబండెంట్ వెల్లింగ్ ఫార్మ్ అనేది డీకంపోజర్స్‌లో కనపడుతుంది. అదే. పాండ్‌లోకి వచ్చామనుకోండి. పాండ్ పర్ఫార్మ్ ఆల్ ద ఫంక్షన్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎగ్జాంపుల్స్ అంటే ఇందాక చెప్పుకున్న ఆటోట్రోపిక్, హెటెరోట్రోపిక్, డీకంపోజర్స్. అసలు ఆటోట్రోపిక్ అంటే ఏంటంటే కన్వర్ట్ ఇనార్గానిక్ ఇంటూ ఆర్గానిక్ మ్యాటర్ యూజింగ్ సోలార్ రేడియేషన్. అండ్ ఇప్పుడు ఈ ఏదైతే అంటే ప్లాంట్స్ తీసుకుంటాయో లైట్‌ని ఇనార్గానిక్ నుంచి ఆర్గానిక్ మెటీరియల్‌గా మారుస్తది విత్ ద హెల్ప్ ఆఫ్ సన్‌లైట్. సో, ఇలా వచ్చిన ఎనర్జీని ఒక ట్రాపికల్ లెవెల్ నుంచి ఇంకో ట్రాపిక్ లెవెల్‌కి అంటే ఆటోట్రోపిక్ నుంచి హెటెరోట్రోపిక్ నుంచి డీకంపోజర్స్ అలా పోతుందంట. నేనిప్పుడు చెప్పేది కింద నుంచి ఆర్డర్ పైకి చెప్తున్నా ఫస్ట్. మీకు ఆ టేబుల్ చూపిస్తాను. దాని తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో, హెటెరోట్రోపిక్ అంటే విచ్ కన్జ్యూమ్స్ ఆటోట్రోపిక్స్. డీకంపోజిషన్, మినరలైజేషన్ ఆఫ్ డెడ్ మ్యాటర్ రిలైజ్ దెమ్ బ్యాక్ రీయూజ్ టు ఆటోట్రోపిక్. ఓకే. ఇప్పుడు దీని చదవనీకనుకోండి. సో, గ్రాస్ ఉంటది. దాన్ని గోటు తింటది. గోటుని లయన్ తింటది. లయన్‌ని చంపితే మనుషులు చంపుతారు. సో, మనుషులు ఎలా చనిపోతారు? బ్యారీ చేస్తాం. వాళ్ళని భూమిలో పూడ్చిపెడతాం. పుచ్చిపోయి ఉంటదంటారు కదా! సో, అది డీకంపోజ్ అయినప్పుడు ఆ మినరల్స్ అనేవి మళ్ళా సాయిల్‌కే యూజ్ అయితాయి. సో, ఆ సాయిల్ నుంచి మళ్ళా ప్లాంట్స్ వస్తాయన్నమాట. అర్థమైందా? సో, అందుకు ఈ స్టేట్మెంట్స్ డీకంపోజిషన్స్ అండ్ మినరలైజేషన్ ఆఫ్ డెడ్ మ్యాటర్ టు రిలీజ్ దెమ్ బ్యాక్ ఫర్ రీయూజ్ బై ఆటోట్రోప్స్ అని ఇచ్చారన్నమాట. సో, నెక్స్ట్‌కొచ్చామనుకోండి. డీకంపోజిషన్ గురించి మాట్లాడే ముందు ప్రొడక్టివిటీ గురించి మాట్లాడాలి. ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ అనేది ఫస్ట్. సో, ఎకోసిస్టమ్ గురించి మాట్లాడాలి. ఎకోసిస్టమ్ అనేది 4 కాంపోనెంట్స్‌గా డివైడ్ అయింది. ఒకటి ప్రొడక్టివిటీ, డీకంపోజిషన్, ఎనర్జీ ఫ్లో, న్యూట్రియంట్ సైకిల్. ఓకేనా? ఓకే. కానీ ఇది ఇలా ఉండదు. ఆర్డర్‌గా రాయండి అన్నారనుకోండి. ఫస్ట్ ప్రొడక్టివిటీ రాస్తాం. ఎందుకంటే ఎంత ఎనర్జీ ఫార్మ్ అయిందో. ఎనర్జీ ఫ్లో రాస్తాం. ఎంత ఎనర్జీ అయితే ఫ్లో అయితుందో నెక్స్ట్ లెవెల్‌కి. సో, దాని తర్వాత డీకంపోజిషన్ అని రాస్తాం. దాని తర్వాత న్యూట్రియంట్ సైక్లింగ్ అని చెప్తాం. సో, ప్రొడక్టివిటీ ఫస్ట్, ఎనర్జీ ఫ్లో సెకండ్, డీకంపోజిషన్ థర్డ్, న్యూట్రియంట్ సైక్లింగ్ ఫోర్త్ అనమాట. సో, మనం ఇంకా ప్రొడక్టివిటీకి వచ్చామనుకోండి. ప్రొడక్టివిటీలో సన్ ఎనర్జీ ఈజ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎకోసిస్టమ్ టు సస్టైన్. సో, మనకి సోలార్ ఎనర్జీ ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే ఫోటోట్రోపిక్ అంటే ఆటోట్రోపిక్ ప్లాంట్స్‌కి ఫుడ్ ఎలా వస్తుందంటే త్రూ సన్‌లైట్ ఫోటోసిన్థసిస్ చేసుకొని ఫుడ్ ఇస్తాయి. ఆ ఫుడ్డే మనకి ప్రాసెస్ అవుతది కాబట్టి డైరెక్ట్‌గా అయినా, ఇండైరెక్ట్‌గా అయినా సోలార్ ఎనర్జీ ఈజ్ ఎసెన్షియల్. ఇట్ సస్టైన్ అవర్ ఎకోసిస్టమ్ అని చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు మనం మాట్లాడితే అమౌంట్ ఆఫ్ బయోమాస్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ ఏరియా ఓవర్ ఎ టైమ్ పీరియడ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కాల్డ్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో, ఈ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే డైరెక్ట్ లైన్ టు లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో
ఏమి అండర్‌స్టాండ్ చేసుకోవడానికి బదులు స్టేట్‌మెంట్ ఇచ్చేస్తాడనమాట. రైట్ ఆర్ రాంగ్ అంటాడు. సో, అమౌంట్ ఆఫ్ బయోమాస్ ఆర్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ ఏరియా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఈజ్ కాల్డ్ యాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో, ఇక్కడ ఒకటి బాగా చూసినామంటే నార్మల్‌గా ఎక్స్‌ప్రెషన్ వెయిట్ గ్రామ్స్ ఇన్వర్స్ ఎనర్జీ కిలో క్యాలరీస్ మీటర్ ఇన్వర్స్ 2 అని ఉంది. సో, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఎకో సిస్టమ్ అని చెప్పి ఈ ఒక గ్రామ్ ఇన్వర్స్ టు ఇయర్ ఇన్వర్స్ టు అని ఇచ్చారనుకోండి. మీరు ఏది తీసుకోవాలనుకుంటారు? అంటే వెయిట్‌లో గ్రామ్ ఇన్వర్స్ 2 తీసుకోవాలా? గ్రామ్ ఇన్వర్స్ 2 ఇయర్ ఇన్వర్స్ 1 అది తీసుకోవాలా? అంటే గ్రామ్ ఇన్వర్స్ 2 ఇయర్ ఇన్వర్స్ 1 తీసుకోవాలి. ఎందుకంటే ఎకో సిస్టమ్ అని చెప్పినాడు కాబట్టి మనం అది తీసుకుంటాం అనమాట. సో, ఒక గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని 2గా డివైడ్ అయిందనమాట. సో, ఇప్పుడు మనం నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏం లేదు. జస్ట్ మనం ఏం మాట్లాడుకుంటే రెస్పిరేషన్ లాస్. ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేషన్ లాస్ ఈస్ నోన్ యాస్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. మరి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఇందులో టైం గురించి చెప్పలేదనుకోండి గ్రాస్. టైం గురించి చెప్తే ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో, నెట్ ఏంటి అంటే మైనస్ రెస్పిరేషన్ లాస్ చేస్తే నెట్ ప్రొడక్టివిటీ. సో, కనపడుతుంది నెట్ ప్రొడక్టివిటీ అంటే ఏం లేదు. జస్ట్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేటరీ లాస్ అనమాట. సో, ఇప్పుడు సెకండరీ ప్రొడక్టివిటీ అంటే ఏం లేదు. రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మ్యాటర్. ఇప్పుడు ఫోటోసిన్తసిస్ లైట్ తీసుకున్న తర్వాత ఎంత కొత్త ఆర్గానిక్ మ్యాటర్‌ని ప్రొడ్యూస్ చేయగలదో అది సెకండరీ ప్రొడక్టివిటీ అనమాట. ఓకే. ఏది కన్స్యూమర్స్ నుంచి అంటే ఇప్పుడు చెట్లు తినేసింటాయి గదా! సో, ఇది చూసారా రాబిట్ తినేది. సో, ఈ రాబిట్‌లో ఎంత పర్సెంట్ అయితే మిగిలిందో అది సెకండరీ ప్రొడక్టివిటీ. అంటే ఇది ఫార్మ్ చేసింది. సెకండరీ ఏం ఏం ఫార్మ్ చేసింది అంటే రాబిట్. రాబిట్‌ని తినేదేంటి? సో, మనం మన డాగ్స్ అనుకుందాం. సో, డాగ్స్‌కి ఫుడ్ అవైలబిలిటీ ఉందా అని చెప్పేదే సెకండరీ ప్రొడక్టివిటీ అనమాట. సో, అంటే ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ప్రైమరీ ప్రొడక్టివిటీని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలవు అంటే ఎన్విరాన్మెంటల్, అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్, ఫోటోసింథటిక్ కేపబిలిటీ ఆఫ్ ప్లాంట్స్ ఇవన్నీ కలిసి ప్రైమరీ ప్రొడక్టివిటీని మార్చగలమనమాట. సో, ఇందులో యాన్యువల్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని ఉంటది. అసలు ఏంటిది అంటే 170 బిలియన్ టన్స్ ఒక ఎకోసిస్టమ్‌లో యాన్యువల్ ప్రైమరీ ప్రొడక్టివిటీ 170 బిలియన్ టన్స్. ఇందులో 70% ఏముంటదంటే సర్ఫేస్. 55% బిలియన్ టన్స్ అనేది ఓషన్స్. ఇది గుర్తుపెట్టుకొని 70% అనేది సర్ఫేస్, 55 బిలియన్ టన్స్ అనేది ఓషన్స్ అనేవి స్టేట్మెంట్స్ వస్తాయన్నమాట. ఓకే.